ప్రేమకు ప్రతీకగా, మధురమైన వాక్కుకు సంకేతంగా, భక్తిని సందేశంగా మోసుకొచ్చే పవిత్ర చిలుక. దైవలోకంలో దేవతల చేతుల్లో మెరిసే ఈ చిలుక వెనుక ఉన్న అర్థం ఏమిటి? వాగ్దేవత స్వరూపాయే నమః. మదురై మహానగరాన్ని పరిపాలించిన శక్తి స్వరూపిణి శ్రీ మీనాక్షిదేవి. ఆమె పలుకులు కఠినమైన శిక్షలు కావు, కరుణతో నిండిన ఆశీర్వాదాలు. ఆమె చేతిలోని చిలుక జ్ఞానాన్ని, మధురమైన వాక్కును సూచిస్తుంది. ప్రేమతో పలికిన మాటే సత్యమైన రాజధర్మమని ఈ చిలుక మనకు గుర్తుచేస్తుంది. శ్రీం హ్రీం శ్రీ మీనాక్షే నమః. కంచిపుర క్షేత్రంలో కూర్చున్న మహాశక్తి శ్రీ కామాక్షిదేవి. కామం అంటే మోహం కాదు, భక్తిని దేవుని వైపు నడిపించే శక్తి. ఆమె చేతిలోని చిలుక మంత్రశక్తికి ప్రతీక. శుద్ధమైన మనసుతో పలికిన ప్రతి మాట మంత్రంగా మారుతుందని కామాక్షి దేవి బోధిస్తుంది. ఐం హ్రీం శ్రీం కామాక్షే నమః. శ్రీరంగనాథుడినే వరుడిగా కోరుకున్న ఏకైక స్త్రీ ఆల్వార్ శ్రీ ఆండార్. ఆమె భక్తి మాటల రూపంలో ప్రవహించింది, పద్యాలుగా, పాటలుగా మారింది. ఆండాళ్ చేతిలోని చిలుక ఆమె ప్రేమ సందేశాలను పరమాత్మునికి చేరవేసే దూత. ఇది శుద్ధమైన భక్తికి చిహ్నం. శ్రీ గోదాదేవ్యే నమః. ప్రేమకు ప్రాణమైన మాట, భక్తికి మధురమైన వాక్కు. వ్రజభూమిలో కృష్ణ ప్రేమలో లీనమైన శ్రీరాధాదేవి చేతిలో దివ్య చిలుక సుక. ఆ ప్రేమను మాటలుగా మార్చే దూత, కృష్ణునికి చేరే మధుర సందేశం. సుక కేవలం పక్షి కాదు, రాధా హృదయపు వాక్కు. అందుకే ప్రేమగా పలికిన ప్రతి మాటే కృష్ణునికి చేసే పూజ. యత్ర రాధా తత్ర కృష్ణః. మీనాక్షి రాజశక్తి, కామాక్షి మంత్రశక్తి, ఆండాళ్ భక్తిశక్తి, రాధ ప్రేమశక్తి. 4 రూపాలు, ఒకే దైవ వాక్కు. చిలుక రూపంలో ప్రేమ, జ్ఞానం, భక్తి ఈ లోకానికి మార్గం చూపుతున్నాయి. మాట మధురంగా ఉంటే, మనసు పవిత్రంగా ఉంటే ఆ మాటే దైవానికి చేరుతుంది. అందుకే దేవతల చేతుల్లో చిలుక ఉంటుంది. ప్రేమగా పలికిన ప్రతి మాటే దేవతలకు చేసే పూజ.